అటోరీ 1856 నుంచి 1928. ఓ యవ్వనస్తుడా, నీవు ప్రభువు కోసం పనిచేయడం ప్రారంభించు. టి. ఎల్. మూడీ. ఆఫ్. ఏ టోరీ జనవరి 1856 28 న న్యూజెర్సీ రాష్ట్రంలో ధనవంతుటైన బ్యాంకర్ కుమారుడిగా జన్మించారు. వారు క్రైస్తవులే కాని ఆయన తల్లి మాత్రమే నిజమైన విశ్వాసి. ఆమె తన కుమారుడు సువార్తికునిగా మారాలని ఎల్లప్పుడూ ప్రార్థించేది. కాని ఆఫ్. ఏ టోరీ మాత్రం న్యాయవాది కావాలని కోరుకున్నాడు. అయితే తన అంతరంగములో దేవుడు తనను బోధకుటిగా పిలిచాడని ఆత్మీయ భావన అతనిలో ఉండేది కాని అప్పుడు అతను ఇంకా క్రైస్తవునిగా కూడా ప్రకటించుకోలేదు. ఒకరోజు రాత్రి టోరీ స్పష్టమైన కల కన్నాడు. తన తల్లి చనిపోయిందని ఒక్కసారిగా ఆమె తన గదిలోనికి దేవదూత రూపంలో ప్రత్యక్షమై సేవకు తనను సమర్పించుకోమని వేడుకొంది. అప్పుడు ఆ కలలో టోరీ తాను అలా చేస్తానని వాగ్దానం చేశాడు. 1871లో అతను యేల్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అతను పాపపు కార్యాలలో చిక్కుకున్నాడు. పేకాట, మద్యపానం, క్లబ్ డ్యాన్స్, స్మోకింగ్. కాని ప్రతి ఆదివారం మందిరానికి వెర్రేవాడు. ప్రతిరోజు బైబిల్ చదివేవాడు, క్రైస్తవ రూపాన్ని కొనసాగించేవాడు. కాని తను దేవునికి దూరంగా ఉన్నానని బాగా తెలుసు. కాలేజ్ 2వ సంవత్సరములో అతను చేసిన పాపపు కార్యాలు లోకజీవితం అతనిని తృప్తిపరచలేదు. మరియు దేవుడు బోధకునిగా పిలిచాడు అనే భావన తనను ఇంకా వెంటాడుతూ ఉండేది. ఒకరోజు తను నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక చాకు పట్టుకున్న సందర్భములో దేవుడు అతనిని ఆపివేశాడు. అక్కడే టోరీ ప్రభువును వేడుకున్నాడు. దేవా, ఈ భయంకరమైన భారాన్ని నీవు తీసివేస్తే నేను నీ సేవకుడను అవుతాను. దేవుడు ఆ క్షణమందే తన భారాన్ని తీసివేసి తన హృదయాన్ని సమాధానముతో నింపాడు. ఈ మార్పుకు కారణం ఏమిటి అని టోరీని ప్రశ్నించినప్పుడు టోరీ ఇలా సమాధానమిచ్చాడు. నా తల్లి నాకు 427 మైళ్ళ దూరంలో ఉన్న నేను సువార్తికునిగా మారాలని ఎల్లప్పుడూ ప్రార్థించేది. నేను ఎంత ప్రసంగాలు విన్నా, వాదనలు విన్నా, మందిరములో తిరిగిన ఒక విషయం మాత్రం నన్ను విడిచిపెట్టలేదు, నా తల్లి ప్రార్థనలు. 1875లో అతను యేల్ డివినిటీ స్కూల్లో చేరాడు. 1877 సంవత్సరంలో అతని తల్లిదండ్రులు ఇద్దరు 3 వారాల వ్యవధిలోనే మరణించారు దురదృష్టవశాత్తు. 1873 ఆర్థిక సంక్షోభంలో టోరీ కుటుంబ ఆస్తి దాదాపు మొత్తం పోయింది. అందువలన టోరీ తన తండ్రి మరణం వలన ధనవంతుడు కాలేదు. ఒకవేళ నేను ఆస్తి పొందినట్లయితే అది నన్ను పాడు చేసేది అని ఆయన తర్వాత అన్నాడు. టోరీ డివినిటీ స్కూల్లో ఉండగా తొలిసారిగా డిఎల్ మోడీని కలుసుకున్నాడు. అక్కడ డిఎల్ మోడీ తన న్యూ హెవెన్ ప్రచార సమయంలో, ఓ యవ్వనస్తుడా, నీవు ప్రభువు కోసం పనిచేయడం ప్రారంభించు అన్నప్పుడు టోరీ ఆయన వద్ద నుండి ఆత్మలను ప్రభువు కొరకు ఎలా సంపాదించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాడు. టోరీ 1878లో పట్టా పొంది ఆ సంవత్సరం నవంబర్ 9న ఆయన కాంగ్రిగేషనల్ చర్చ్ పాస్టర్గా నియమితులయ్యాడు. చర్చ్ పాస్టర్గా నియమించబడినప్పటికీ టోరీ బైబిల్ విషయాలలో పెద్దగా అవగాహన కలిగే లేడు. కాని తను ప్రతిరోజు ఉదయము బైబిల్ అధ్యయనానికి అంకితం చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానముతో టోరీ త్వరగా నేర్చుకుని ఆచరించడానికి ప్రయత్నించాడు. తక్కువ కాలంలో సంఘం అభివృద్ధి చెందింది. ఆయన ఒకరోజు పైనుండి శక్తితో నింపబడే వరకు బోధించను అని ఒక వారం పాటు తనను తాను ప్రత్యేకపరచుకుని ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థనకు జవాబుని ఇచ్చి తనను శక్తితో నింపాడు. ఆ తరువాత ప్రజలు దేవుని చేయి ఆయన మీద బలంగా ఉందని స్పష్టంగా గ్రహించారు. ఆదివారం ప్రార్థన సమావేశ సమయంలో టోరీ ఆశ్చర్యకరంగా ప్రార్థించవలసిందిగా ప్రేరేపించబడ్డాడు. దేవా, నన్ను ప్రపంచమంతా పంపే సువార్త బోధన ద్వారా వేలాది మంది ఆత్మలను రక్షించు. ఆ తరువాత ఆస్ట్రేలియాలోని 2 క్రైస్తవులు వార్త ప్రచారానికి ఆహ్వానించారు. మరియు డిసెంబర్ 1923న సువార్త గాయకుటైన చార్లెస్ అలెగ్జాండర్తో కలిసి ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు. జపాన్, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేశం, బ్రిటన్లో సువార్తను బోధించాడు. 1902-1905 మధ్య జరిగిన ఆ ప్రపంచవ్యాప్త ప్రచారంలో లక్షలాది మంది క్రీస్తును అనుసరించాలని నిర్ణయించారు. ఆ సంవత్సరాలు టోరీ జీవితంలో బిజీగా గడిచాయి. ఆయన రచన, బోధన, స్కూల్ నడపడం, సేవకునిగా పనిచేయడం, అలాగే దేశం అంతటా జరిగే ప్రధాన సమావేశాలలో బోధించడం చేసేవాడు. టోరీ చాలా సమతుల్యమైన వ్యక్తి. ఆయన ఒక శక్తివంతమైన సువార్తికుడు, అలాగే శ్రద్ధగల సేవకుడు. ఆయన ఒక ఉపాధ్యాయుడు, అలాగే ప్రేరేపించే బోధకుడు. ఆయన రచనలు ఇప్పటికీ ప్రచురించబడుతున్నాయి, కొత్త తరాల క్రైస్తవుల జీవితాల్లో ప్రభావం చూపుతున్నాయి. రోజర్ మార్టిన్ అనే చరిత్రకారుడు టోరీని అపోస్టల్ ఆఫ్ సెరటెంటీ అని పిలిచాడు. ఆయన రాసిన పుస్తకాలలో హౌ టు వర్క్ ఫర్ క్రైస్ట్ మరియు వాట్ ద బైబిల్ టీచెస్ చాలా ప్రాచుర్యం పొందాయి. నేను ఆత్మలను గెలుచుకోవడాన్ని ఇష్టపడతాను, భూమిపై అతి గొప్ప రాజు లేదా చక్రవర్తి కావడానికి కాదు.
నేను ఆత్మలను గెలుచుకోవడాన్ని ఇష్టపడతాను, గొప్ప సైన్యాధిపతిగా మారడాన్ని కాదు. నా జీవితంలోని ఒకే ఒక లక్ష్యం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఆత్మలను గెలుచుకోవడం. ఇదే చేయదగిన గొప్ప పని, ఆత్మలో రక్షించడం, మరియు మనమందరం దీన్ని చేయగలము. ఏ టోరీ. ఒక మనిషి వాక్యానికి లోబడితే, ఆత్మతో నిండిపోతే అతను ఒక జ్ఞానోదయం మనస్సు, ఒక మండుతున్న ఉదయం కలిగే ఉంటాడు. అప్పుడు అతను క్రీస్తు కొరకు ఆత్మలను చేరుకోగలడు.